నీకు స్కానింగ్ తీసి బోన్స్ అరిగినాయి నీకు, నేను రెస్ట్ తీసుకోవాల్సిందే. రోలింగ్ చేసిన వాళ్ళందరికీ ఇలాగే అవుతుంది. మా అమ్మ కూడా రోలింగ్ చేసేది మేడం. చిన్నప్పుడు మేము కూడా చాలా కష్టపడ్డాము, ఈ లెవెల్కి వచ్చాము. ప్రజెంట్ అయితే మీరు ఏం వాడాలనంటే ఖచ్చితంగా కాల్షియము, గ్లూకోవిటా, నెక్స్ట్ మన ఎలార్జన్, కొల్లార్జన్ అండి, ఎలార్జన్. ఇవి ఖచ్చితంగా వాడండి మేడం అని మేడం నాకు సజెషన్ చేసిందండి. ఖచ్చితంగా ఇది వాడుతూ నేను, ఎందుకంటే నాకు స్టార్టింగ్ లా నేను తిరగని హాస్పిటల్ లేదు, బోలెడన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నానండి. నేను సంపాదించుకుంటా హాస్పిటల్ పెట్టేదాన్ని. ఎందుకంటే చిన్నప్పుడు అప్పుడు పెళ్లి కాక ముందు ఉన్నంత యాక్టివ్నెస్ ఉండదు. మనం ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా వాళ్ళు కెమికల్ టాబ్లెట్స్ ఇస్తారు, వాళ్ళు పుట్టే దాకా ఇస్తారు, 1 మంత్ నుంచి 9 మంత్స్ దాకా ఇస్తారు. ఆ తర్వాత కూడా డెలివరీ టైమా మళ్ళీ ఒక 2 నెలలు ఎగస్ట్రా రాస్తారు. అసలు నేను చిన్నప్పటి నుంచి కూడా టాబ్లెట్లు వేసుకోపోయేదాన్ని, ఇంజక్షన్లు వేసుకునేదాన్ని. టాబ్లెట్ నాకు మింగడం ఇష్టం ఉండదు. అలా అని 2 సైడ్లు అసలు పడుకోరాదు నిల్చోరాదండి. ఎంత పెయిన్ వస్తుందంటే ఇక్కడ ఒకటి మనకు అది పెడతారు, దాంట్లో నుంచి ఇంజక్షన్ ఇస్తే మాత్రం ఇక అసలు ఇక అయిపోయినప్పుడు అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో నాకు ఒక మంచి సప్లిమెంట్ అనేది సప్న మేడం పరిచయం చేసిందండి. నాకు దీంతోనే మినిమమ్ నన్ను డాక్టర్ ఏమన్నాడంటే అసలు నువ్వు ఏం తినకూడదు, చికెన్ మటన్ ఏది తినకూడదు, మీకు దాంతో పాటు ఎఫెక్ట్ వస్తుంది, అసలు అన్ని మానేయండి అని ఎంత కరెక్ట్ అందుకే చెప్పారంటే అసలు నేను పరిచయం అయినా, ఎందుకు దానికి దీనికి సంబంధం ఏంటి, అసలు తినేదే సండే ఒక రోజు కదా అనుకునేదాన్ని. కానీ నాకు దీని వల్ల ఉపయోగం చాలా చాలా చాలా, నేను ఇది ఉన్నన్ని రోజులు వాడుతూ నేను హ్యాపీగా ఉంటాననే నేను తెచ్చుకోవడం జరిగిందండి. దీంతో పాటు మనకు ఫుడ్ ప్యాకెస్ ఇచ్చారు మేడం. నెక్స్ట్ మళ్ళీ మనకు రైస్ బ్యాండ్ ఆయిల్ ఇచ్చారు. నాకు ఈ ఆయిల్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రతి దానికి మనము వంట చేసినా గానీ మనకు స్మెల్ రావడం ఇట్లా అది, అసలు ఇంట్లో వంట చేస్తే బయటికి పోయే వాళ్ళం పోపేసినప్పుడు పిల్లలు ఇంత. కానీ మనకు ఒక మంచి రైస్ బ్యాండ్ ఆయిల్ మన గురువు గారు మన గౌతమ్ సార్ ఇచ్చారు. వాళ్ళకి ఎప్పటికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఒక మనిషి బాగుపడాలంటే అందులోనే తీసుకోవడం, అందులోనే వాడుకోవడం, అందులోనే మనీ రావడం అంటే చాలా గ్రేట్ అండి. ఎందులో లేదు ఇలాంటి అది. నేనైతే స్టార్టింగ్ కా నుంచి ఇప్పటి వరకు ఒక 1 ఇయర్ అయిపోయిందండి ఇందులోకి వచ్చి. అయినా నేను ఏది బయట వస్తువు వాడట్లేదు, ప్రతి ఒక్కటి తెచ్చుకుంటానా, ప్రతి ఒక్కటి వాడుకుంటున్నా. చాలా అద్భుతంగా ఉన్నది. మనకి ఏంటిదంటే దీంతో పాటు వెస్కేర్ అండి, చాలా చాలా పనిచేస్తుంది, చాలా అంటే చాలా. మా మెయిన్ గా మా అమ్మకైతే రోహిణిలో చూపించామండి సంజయ్ సార్ దగ్గర. తనకు డిస్క్ లో నరం ఇరికిందండి. ఒక 1 ఇయర్ అయిందండి. నేను స్టార్ట్ అయిన ఒక కొద్ది రోజులకే, ఒక 2 3 నెలలకే మమ్మీ కూడా ఈ పెయిన్స్ ఇవన్నీ, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ రావడం జరిగింది. తను కూడా ఎప్పటి నుంచో ఇంటికి పెద్దామే, అక్కడ అత్తగారి ఇంటికాడ చేయడమే, ఇంటికాడ చేయడమే, హెవీ వర్క్ చేసిందండి అమ్మ కూడా. అలా అని అమ్మ ఒక రోజు ఏమైందంటే ఆటోమేటిక్ గా పండి మీద కింద పడింది. కింద పడేసరికి డిస్క్ కదిలి ఆమె నరం డిస్క్ లో ఇరికింది. దానికోసం తిరగని హాస్పిటల్ లేదు. నాకు తర్వాత అనిపించింది అసలు నేను ఇంత తిరుగుతున్నా, నాకు నయం అయిపోయింది కదా, అమ్మకి ఎందుకు నయం కాదని నేను అమ్మకు ఆయిల్, ఆ ఈ కొలాజన్, గ్లూకోజ్, మళ్ళీ కేర్ అండి. చాలా 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 రిజల్ట్ అంటే ఒక మంచి రిజల్ట్ వచ్చింది. 1,50,000 అడిగారు. మా దగ్గర లేవు సార్ అన్నయ్య కూడా ఎర్నీ వచ్చిందండి సైడ్ కి. ఆయన హెవీ వర్క్ చేస్తే అది హెర్నీ వచ్చింది, ఇట్లా పేగు ఏదో అవుతుందట. తను మంచిగా లేడు, అమ్మని చూపెడదామంటే ఆడపిల్లలం మేము కొన్ని సాయం చేస్తాం కానీ మొత్తం మాతోనే ఏదైతుంది అని నేను అమ్మకు అవి వాడియడం మొదలైంది. మా అన్నయ్య కూడా చెప్పాను కానీ అన్నయ్య అస్సలుకే వాడలేదు. వాళ్ళు నమ్మరు కదా, బయటోళ్ళు ఎవరు నమ్మరు, బయటోళ్ళే నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళే ప్రేమగా ఉంటారు. అమ్మకి అమ్మ కట్టె పట్టుకొని నడిచేది, ఆరోగ్యశ్రీ చెల్లదన్నారు. సరే ఇంకొకటి లేదు ఆప్షన్ అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అని అంటే, అందులో డాక్టర్లు వాళ్ళంతా తెలిసినాకే వాళ్ళే ఉన్నారు కానీ ఆమెతో ఎవరు ఉండాలి. ఇక్కడ నాకు 2 పిల్లలు, ఇంట్లో మా సార్ని చూసుకోవాలి, అక్కడ ఉండాలంటే కుదరదని నేను మన సప్లిమెంట్ వాడిచ్చానండి. ఇప్పటికి రెగ్యులర్ గా వాడుతుంది. అమ్మకు షుగర్ లేదు, బీపీ ఒకటే ఉండేది. షుగర్ ఉన్న వాళ్ళైతే ఒకటి తగ్గించుకోవాలండి. ఎందుకంటే మనకి ఇంట్లో కాల్షియం అనేది ప్రతి ఒక్క లేడీస్ కి చాలా 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 అవసరము. దీనికి మనం రుణపడి ఉండాలి. ఎందుకంటే మనకు బయట తెచ్చుకునే కాల్షియం మనది డెమో చేస్తే చాలా రిజల్ట్ కనబడుతుంది. ఒక సిస్టర్ ఉంది ఆ పరకాల్లో, ఆ నాందర్లో. తన దగ్గర నేను అవి టాబ్లెట్లు తీసుకొచ్చి డెమో చేశానండి. అది నేను చాలా మందికి చూపెట్టాను.
కానీ మంచి రిజల్ట్ అయితే వస్తదండి వీటితోని. మా అమ్మ కట్టె పట్టుకొని నడిచేది. ఇప్పుడు బాజాప్తుగా మా నాన్న పని, తన పని అన్నీ చేసుకుంటుంది. నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తల్లిదండ్రులను మించిన దేవతలు ఎవ్వరు లేరు. వాళ్ళెంత కష్టపడి మనల్ని ఇంత ఒక పొజిషన్‌కి తీసుకొచ్చారంటే, అమ్మ నాన్నని మర్చితే మాత్రం ఏమి మనం పైకి రాము. మనకున్న దాంట్లోనే కొంచెం అమ్మా నాన్నకి ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు కని పెంచి పెళ్లి చేస్తేనే గదా! మనిద్దరం ఇంకో ఇద్దరికి జన్మనిచ్చాం. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. చిన్న పిల్లలను, పెద్దవాళ్ళను చాలా బాగా చూసుకోవాలి. మా అత్తయ్యనైతే నేను ఎందుకంటే మాకు ఇక్కడ ఉండదామె నాతో. అయినా గాని మేము అన్నీ చూసేసుకుంటాం. ఒక్కడే అబ్బాయి కాబట్టి. మళ్ళీ మేనత్తనే కాబట్టి. తను స్టార్టింగ్‌లో ట్రబుల్ చేసిందండి. ఎందుకంటే అన్న బిడ్డనే అయినా గాని, అత్త అంటే అత్తలాగానే ప్రవర్తించింది. కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం ఇగ నేను గూడా పట్టించుకోలేదు. ఇగ ఆమె అంటే అనుకోనీలే సరే మా సార్ బాధపడతారు గదా! ఆమె అంటే అని. నేను ప్రతి దానికి కాంప్రమైజ్ అవ్వుకుంటూ వస్తే తను మారిపోయిందండి. ఎదురు పడితే గొడవలైతాయి. సైలెంట్‌గుంటే సమస్య సాల్వ్ అయితది. అలా ఇప్పుడు వాళ్ళ కొడుకునే డైవర్ట్ జేత్తది. నా కోడలే మంచిది అది ఇది అని చెప్తది. ఎందుకంటే తనకు గూడాము మనము ఏంటిదంటే నేను తనకు బాగా దురదుండేనండి. ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగిన పాపం. అంటే హెవీ లావుంటది. కొంచెం కొద్దిగా స్కిన్ అనేది ఇట్లా ముడతలు పడి ఉండేసరికి ఆమెకు ఆ ముడత పడ్డ ప్లేస్‌లో ఆహ్, బాగా దురదొచ్చేసింది పాపం. ఎందుకంటే తను ఏం చెప్తలేదు గదా! ఏం చెప్తది? కొడుకుకి ఏం చెప్తది? మా చిన్న ఆడపడుచు నేను కలిసా. మా చిన్న ఆడపడుచు హాస్పిటల్‌లో వర్క్ చేస్తదండి. తన దగ్గర చూయించినా తగ్గలేదండి. ఎందుకంటే మన సప్లిమెంటు ఆయిలును మన నీము మన నీమ్ సోప్ చాలా అద్భుతంగా పనిచేసాయి మా అత్తయ్యకైతే. మేము ఫ్యామిలీ ఇందులోనే సప్లిమెంట్ యూజ్ చేస్తున్నామండి. నేను అసలు చెప్పాలంటే నేను కొంచెం మా చుట్టాలబ్బాయికి యాక్సిడెంట్ అయితే నేను రోహిణి హాస్పిటల్‌కి వెళ్లి తిరిగొస్తుంటే మా ఇంటికి దగ్గరలే అండి. ఒక కారు వెనకాల ఇటు సైడ్‌కుంది. ఒక కారు ఇటు సైడ్‌కుంది. తను ఇండికేటర్ రైట్ సైడ్ ఏసి లెఫ్ట్ సైడ్ వెళ్ళడం వల్ల మా సారు నేను కొంచెం సడెన్ బ్రేక్ ఏసేసరికి ఎగిరి ఎక్కడో పడ్డామండి. కాకపోతే దెబ్బలు బాగా తాకలేదు. అసలు లేవలేని పరిస్థితులున్నా, అయినా నేను కమిట్మెంట్‌గున్నా. నేను సార్‌కు, మేడంకు మాటిచ్చా. అంటే ఇంత 5,000 మంది, 500 మంది చూస్తుంటే నేనిప్పుడు డ్రాప్ అయిపోతే బాగుండదన్నట్టుగా నేను నైట్ అంతా నిద్రపోలేదండి. ఎందుకంటే నాకు చాలా పెయిన్స్ వచ్చినాయి. మళ్ళీ నేను అందులో ఏం చేసినంటే మా సార్ ఏందంటే మన ఇంగ్లీష్ మందులు వేసుకోమన్నారు. పెయిన్ కిల్లర్ నేను వేసుకోలేదు. నీమ్ వేసుకున్నా, అలోవెరా వేసుకున్నా. మా సార్ అవేసుకొని పడుకున్నాడు. నాకైతే నేను ఇవి వేసుకున్నా. లేటెస్ట్‌గా మనము ఆరోగ్యం కుదుట పడతది కాబట్టి నేనవి వేసుకోలేదు. ఇప్పుడు దాదాపుగానైతే 1 ½ నుంచి నేను బయట ఏది వాడట్లేదండి. ఎంత జలుబొచ్చినా ఏం వాడతా అంటే నేను జలుబు, దగ్గొస్తే బాబుకు గోరువెచ్చని నీళ్ళల్ల మన పంచతులసి ఏసిస్తా. వాడు డైరెక్ట్ బాటిల్ తీసుకెళ్తాడు. ఒకటి వేడి నీళ్ళ బాటిల్స్ ఉంటది. గోరువెచ్చగా అందులో ఏసి పంపిస్తా. అయినా నాకు కాలు కూర్చోవడానికి కూడా వస్తలేదు సార్. కాళ్ళు ఇట్లా చాపుకొని చెప్పడం జరుగుతుంది. ఈ మోకాలు చిప్ప 2 పగిలిపోయినాయి. మెయిన్‌గా ఈ మొక్క చెయ్యి కూడా అసలు పైకి లేవస్తలేదు. అయినా గాని నేనెందుకు తీసుకున్నా అంటే ఏదో సింపతి కోసం కాదండి చెప్పేది. రాత్రి వంటసారి ఫోను చేసి అడగడం, "ఓకేనా మేడం" అంటే ఓకే సార్ డన్ అన్నా. సార్ కూడా చెప్పలేదు. ఎందుకులే మేడం మరి వేరే వాళ్ళకిస్తా అంటారు విశేషాలు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పోస్టర్ వచ్చేసింది. వచ్చినంక మనమే కమిట్మెంట్‌గా చేసుకోవాలి. ఇందులో సిస్టమ్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే ఆ మర్యాద ఎక్కడ దొరకది. మీ దగ్గరనే లేదండి మర్యాద. మనకు బయటోళ్ళు ఇస్తున్నారంటే ఎంత గ్రేట్ అసలు తెలుసా? ఒక అక్క, అన్న, చెల్లె. రాత్రి రజిత మేడం చెప్పారు. ఎక్సలెంట్ సెషన్. తను సూపర్ ఫాస్ట్. ఎందుకంటే మాటల్లో ఉంటది ఆ మేడం. మా ఊరు సైడే అండి. మా అత్తగారు కూడా రేగుండే. కాకపోతే ప్రెజెంట్ మేము ఇక్కడే ఉన్నాం. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినాం. మేము చిన్నగున్నప్పుడు ఇక్కడ సెటిల్ అయినాం. అంటే ఊర్లో పొలాలు, ఇల్లు జాగా, వాళ్ళోళ్ళందరూ అక్కడే ఉంటారు. అంటే ఫంక్షన్‌లకి వెళ్ళేసొస్తాం. మేడంను ఇట్లా చూసుకోవాలి మనం. ఎందుకంటే తను అంత చదువు చదివి ఈ ఇది ఎంచుకున్నదంటే ఇందులో ఏం లేనిది ఎందుకు ఎంచుకుంటారండి? మనీ ఉంది, ఆరోగ్యం ఉన్నది, మంచి ఫ్రీడమ్ ఉన్నది. మనకిష్టం ఉన్న టైంలో చేసుకోవచ్చిది. ఎంత బాగుందంటే అసలు ఇక్కడ మన ఇండియా కంపెనీ బయట దేశాల్లో రన్ అయితంది. మన ఇండియా వోళ్ళు బయట పనులు చేయడానికి వెళ్తున్నారండి. అదొకటి నాకు నచ్చలేదు. నాకు ఫస్ట్ నుంచి నచ్చలేదండి. నేను పెద్దగా చదువుకోలేదు గానీ, నా పక్కన ఆంటీ వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉంటారు. వాళ్ళందరికీ అదే చెప్తా. అక్కడెక్కడో పని చేసే బదులు మన దేశాన మనం పని చేసుకోవాలి. అక్కడిక్కడ పని చేస్తే అక్కడ ఏమున్నది? అక్కడికి పోయి నువ్వు ప్లేట్ రూములు కడిగినా గాని గొప్పే. ఇక్కడ చేస్తే అవమానంగా ఫీల్ అయితారు. ఎక్కడ చేసినా పనే. పని చేసేటప్పుడు అసలే మనము సిగ్గుపడకూడదు. ఖచ్చితంగా సిగ్గుపడొద్దు. దొంగతనం చేసేటప్పుడు సిగ్గుపడాలి. అంతేగాని పనిలో సిగ్గుపడొద్దు. ఏ పనైనా నేను పర్ఫెక్ట్‌గా చేస్తా అని చేసుకో.
నిన్నెవరన్నా చెయ్యెత్తి చూపెడతారు. నేను చాలా మందికి చెప్తే వాళ్ళకు నీకు తెలవదు మనీ అందరూ యాక్చువల్‌గా నన్ను మనీ అంటారండి. మనీ నీకు తెలవదు అసలకే. నీకు స్టడీ లేదు గదా! అక్కడ డబ్బులెక్కువ మన డబ్బుల కంటే అంటే డబ్బులు ఇంపార్టెంటా? డబ్బులు ఇంపార్టెంటే. కానీ మీరు పెట్టుకున్న చదువు ఇక్కడ పెడితే మన దేశం డెవలప్ అయితది గదా! మనకున్న తెలివి వాళ్ళు వాడుకుంటుండ్రు మిమ్మల్ని. వాడుకొని ఏదో భిక్ష ఇట్లా ఏస్తుండ్రు ఎక్కువ డబ్బు ఏస్తే ఈడికొచ్చిన వీసాలివ్వరు. ఇక్కడికొచ్చినా గాని మళ్ళీ ఆడ గ్రీన్ కార్డ్ వస్తేనే ఉంచుతారు. ఆఫీసోళ్ళు వాళ్ళకు ఓకే అని సైన్ జేత్తేనే అక్కడ ఉంచుకుంటారు. లేకపోతే తన్ని తరిమేస్తారు. ఎందుకండి అక్కడికి పోయి బాగా కష్టపడ్డోళ్ళు గూడా ఉన్నారు. నాకు తెలిసినోళ్ళు మాత్రం ఒక నలుగురు, ఐదుగురు ఏందాక ఒక 10 మంది ఉన్నారండి. అమెరికాలో ఆరుగురుంటారు. మన అదేంటిది బంగ్లాదేశ్‌లో ఉంటారు. చాలా మందుంటరు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే లోకల్‌లో పెరిగినాం గానీ, చాలా డబ్బున్నోళ్ళు ఏందంటే వాళ్ళు ఇక్కడ పని జేయడానికి నామూష్ అయితారండి. ఎక్కడైతే చేయడానికి మన ఇండియా బాగుపరుచుకోవాలంటే మన దేశం అట్లనే ఉన్నది. మనం అట్లనే ఉన్నాం. ఎవరు మనకు హెల్ప్ జేసేది? అందరిలా మన బార్డర్‌లో ఉండే వాళ్ళకు పొద్దున్నే లేసి నమస్కారం జేయాలి. ఎందుకంటే వాళ్ళు అట్లుంటేనే గదా! మనం ఇలా ఉన్నాం. మనకి ఏ రంజు లేకుండా. మళ్ళా రైతులొకటి. ఈ రైతులను గూడా మర్చిపోవద్దు. అస్సలకి మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడతారో ఆ కష్టం చేసినోళ్ళకే ఆ విలువ తెలుస్తదండి. మామూలుగా మనకు తెలియదు. ఎందుకు తెలియదనంటే, మనం అన్నం ఉన్నా గాని ఎగస్ట్రా సద్దన్నం అని తినము కొంతమంది. కానీ అట్లా వేస్ట్ చేయకూడదు. అన్నము ఎంత అసలు అన్నం దొరకాలంటే 3 నెలలు ఆయన పంట మీద కంటికి కాపలి కాయాలక్కడ. అట్లయితేనే మనకు ఒక బియ్యం బస్తొద్దంటే ఇప్పుడు ఏదో మన రేవంత్ రెడ్డి ఏదో సన్న బియ్యం ఇస్తానని తెచ్చుకుంటారు గానీ, ఆ సన్న బియ్యం దేనికండి? ఆ! వాళ్ళకి ఎవలు ఇయ్యమన్నాడు ఈ సన్న బియ్యం? మంచిగా ఈ ప్రభుత్వం గూడా ఏం జేయాలంటే, ఖచ్చితంగా ఒక చదువు, హాస్పిటల్ మనకు విదేశాలలో ఉన్నట్టు ఇవి 2 ఎల్లదీస్తే సూపర్ మన దేశం మంచి దేశం అయితది. నాకు గూడా కొంచెం ఎందుకంటే నాకు వీళ్ళకి గూడా ఓట్లేయడం ఇవన్నీ నాకు నచ్చనే నచ్చది. అసలు ఏందంటే ఏదో ఎయ్యాలన్నట్టు చేసుడే గాని మనస్ఫూర్తిగానైతే బస్ ఎవడు ఫ్రీగా పెట్టమన్నాడండి? అమ్మ నా బుక్కులు తీస్తాను డ్రైవర్లు. ఎవడు పెట్టమన్నాడు? ఈయనను మనం అడిగినమా? ఎవలకు ఉపయోగం? రెగ్యులర్‌గా జాబులు చేసే వాళ్ళకి ఉపయోగం. ఉపయోగమైన వాళ్ళకి పాపం అసలు రెస్పెక్టే ఇస్తలేరు. ఆపమని అక్కడ ఆపుతలేరు. బస్ స్టాప్‌లు దాటాకే దింపుతారు. దాటాకే తీసుకుంటారు. పెద్ద మనుషులుంటరు. నువ్వెందుకు ఈ పెద్ద మనుషులకు? ఏదో పెద్ద మనుషులకు ఆ పింఛనో ఏదో ఒకటి 2000, 3000 నిన్ను ఎవడడిగిండు అందరికి ఇవ్వని. ఆ మొగోళ్ళు పాపం మొగోళ్ళని గూడా లెక్క లేకుండా మొన్ననైతే ఒకటి చూసినా అండి డ్రైవర్‌ను ఆపలేదని కొట్టిండు. నేను మన పాప దగ్గరికి వెళ్లి పాపని దింపేసి వస్తుంటే ఒకతను బండి మీదొచ్చి ఆమె రెగ్యులర్‌గా టీచర్ కాబట్టి తను పోతదనంటే బస్సుని ఫాలో చేసి తిడుతుండంటే. అసలు ఏడ వాల్యూ ఉన్నదండి ఎవరికి? ఏం వాల్యూ ఉన్నది చెప్పు? డైరెక్ట్ నువ్వు బస్ స్టాండ్‌లో ఆపకపోతే అడగాలి. రోడ్ మీద ఎక్కడ పడితే అక్కడ అంత ఘోరంగా మగవాళ్ళు గూడా పిచ్చిగా ప్రవర్తిస్తారు. డ్రైవర్ అనేది లేక క్లీనర్ అనేది. అదైతే కరెక్ట్ గాదండి. అందులో మన దేశం బాగుపడాలంటే మన ఎవరు గౌతమ్ వాలి సార్ అయితే ఇది మంచి పని చేసిర్రండి. ఇది లేట్‌గా వచ్చినా గాని లేటెస్ట్‌గొచ్చింది. ఇందులో మంచిగా సెటిల్ అయిపోతామండి. ఎందుకంటే తెలిసి తెలవక ఏదైనా తప్పులు చేస్తే క్షమించండి. నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే బ్రాంజ్ దగ్గర అంటే నేను డైరెక్టర్ అయినా అండి 5,500 పీవీలు అయినాయి గాని నాకు సైడ్ వైలెన్స్ లేవు. ఈ నెలలో ఖచ్చితంగా నేను పని పెట్టుకుంటా. నాతో పాటు ఎవరైతే కమిట్మెంట్‌గా ఉంటారో వాళ్ళకు నేను ఒక 10,000 ఇప్పిస్తే నేను 1,00,000 తీసుకోవాలండి. మా సార్‌ని గూడా ఇందులోకే తీసుకురావాలన్న గోల్‌తో వర్క్ చేస్తున్నా. వంశీ సార్ దయ వల్ల కొంచెం రూట్స్ మార్చిండు. తనను గూడా ఇందులోకి ఫుల్ టైమ్ దింపాలే. ఆయన చేసే వర్క్ ఎలా ఉందంటే సర్వసాకిరీ చేసినా గాని పేరు లేదండి. ఎందుకంటే ఆయనకొచ్చేది 1800, 1500. ఆ 15,000కు 1800కు 24 గంటలు పని చేయాలె. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక రెస్ట్ ఉండది. సండే రెస్ట్ ఉన్నా గాని ఏదో ఒక ప్రోగ్రామ్ పెడతారు. పీఎం వచ్చిర్రని అసలు ఆయనకు తీరిక లేని విషయం నాకైతే అది నచ్చనే నచ్చలేదు. నేనంటా గదా! ఓన్‌గా మనం ఏదన్నా ఇంకేదన్నా పెట్టుకున్నా మంచిదే గానీ నువ్వు అందులో మానేయి అంటే ఇక అది నాన్నది గదా! ఎందుకులే. దాని మీదనే బతుకుతాను. దాన్నే చీప్‌గా తీసి పడేస్తానంటే బతుకుతాను. నేను గూడా సంపాదిస్తున్నాను. నాకు 15,000 వస్తాయి. నేను చిట్టీలు నడుపుతా 3,00,000. నీకు నాకు తేడేమున్నదబ్బా! అబ్బాయి ఏమో ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాలి. ఇది పార్ట్ టైమ్ చేసుకో. ఆ! ఎందుకు మన పిల్లలకు లక్ష కట్టాలి ఇప్పుడు నెక్స్ట్ మనం. బాబుకు 1,00,000 కట్టాలి. పాపకు 1,00,000 కట్టాలి. ఇన్ని రోజులు పాప చదువు ఫ్రీ ఉన్నదండి. ఇప్పుడు పాప చదువు ఫ్రీ అంటే ఫ్రీ సీటే గాని తనకు మనము ఏంటంటే మాకు ఎస్సీ వాళ్ళకి కాబట్టి మాకు ఒక 30, 40 వేలు కట్టాలి సార్ ఖచ్చితంగా. ఇవన్నీ ఎలా వస్తాయనంటే ఇగ మా సార్ మొన్న కొంచెం హర్ట్ అయిపోయిండు. హర్ట్ అయినా ఏమైనా నాకు సంబంధం లేదు. నువ్వు ఇది ఖచ్చితంగా ఫుల్ టైమ్ జేయాలి. కనీసానికి పార్ట్ టైమ్ అన్నా జేసుకో. మంచి ఫ్రెండ్స్ ఉన్నారు తనకు. మంచి లీడర్స్ ఉన్నారు అసలు ఆమె అండర్‌లో. కానీ తను రావట్లేదు సార్. ఎట్లనైనా చేసి నేను ఖచ్చితంగా మా అమ్మ, నాన్నను, మా అత్తను, మా పిల్లలను అందరిని మంచిగా చూసుకోవాలి. నాకొక కారు గావాలి. ఒక ఇల్లు గావాలి. నేనైతే ఖచ్చితంగా మా సార్ వచ్చినా రాకున్నా నేను ఇందులో నిలబడతా.
నాకొక మంచి మెంటర్స్ ఉన్నారు. నాకు గ్రేట్ మన హరికృష్ణ సార్, స్రవంతి మేడం ఉన్నారు, స్వప్న మేడం ఉన్నారు, వంశీ సార్ ఉన్నారు. మా టీమ్‌లో గూడా నాకు చాలా హెల్ప్ చేస్తారండి. అంటే మా అండర్‌లో ఉన్న లీడర్స్ అందరూ అందరూ ప్రతి ఒక్కరు ఏదడిగినా గాని నాకు చేసి పెడతారండి. ఒక అంటే తనకు కొంచెము చదువులు అది కదా అని అందరూ సపోర్ట్ చేస్తారు. థాంక్ యూ సార్. బ్యాక్ టు వర్క్. సారీ థాంక్ మే యూ. సారీ సార్ నేనేమైనా తప్పుగా చెప్తే ఏమనుకోకండి. తప్పేం లేదు మేడం. అన్నీ కరెక్టే జెప్పారు. మీకు జరిగిన సన్నివేశాలు, మీ ఫ్యామిలీది, అలాగే అన్నీ బిజినెసు, ప్రొడక్టు, మోటివేషను మొత్తం అన్నీ కవర్ జేశారు. సో, చూసారా చదువుకున్నోళ్ళైతే చదువుకున్నదే జెప్తారు. చదువు లేకపోతే అన్నీ జెప్తారు. గ్రేట్ మేడం. సో, ఏదైతే మీరు సరే బైక్ ఏదో యాక్సిడెంట్ అన్నారు గదా! పడ్డారు ఏదో అన్నారు. సో అవును సార్. ఆ! అది జరిగినా గూడా నిజంగా ఎందుకంటే ఆప్షన్ ఉంది. ఉన్నా గూడా మీరు కమిట్మెంట్‌తో మళ్ళీ తీసుకొని చెప్పడం గ్రేట్ మేడం. మీకు సార్‌ని గూడా చూస్తూ ఉంటా. ప్రతి మీటింగ్ జూమ్‌లో గూడా అటెండ్ అవుతూ ఉంటాడు. సో, కొద్దిగా ఇంకా ప్రయత్నం జేయండి. టీమ్ తయారు జేసుకోండి. ఏదైనా ఇప్పుడు ఈ సి ఈ ఈ లెవెల్‌లో మీరేదైతే బ్రాంజ్ లోపల